ఇంక్స్కేప్ ను ఉపయోగించి డిజైన్ ఏ విజిటింగ్ కార్డ్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి ఒక విజిటింగ్ కార్డ్ కోసం సెట్టింగులు, ఒక విజిటింగ్ కార్డ్ ను రూపొందించడం, విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు ముద్రించడానికి సెట్టింగులు. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉబంటు లైనక్స్ 1204 ఓఎస్, ఇంక్స్కేప్ వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. ఇంక్స్కేప్ ను తెరుద్దాం. ఫైల్ కి వెళ్ళండి. డాక్యుమెంట్ ప్రాపర్టీస్ పై క్లిక్ చేయండి. డిఫాల్ట్ యూనిట్స్ ను ఇంచెస్ కు మరియు డిఫాల్ట్ ఓరియంటేషన్ ను ల్యాండ్స్కేప్ కు మార్చండి. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ ను రూపొందించడం ప్రారంభిద్దాం. కనుక రెక్టాంగిల్ టూల్ ను ఉపయోగించి ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. సెలెక్టర్ టూల్ పై క్లిక్ చేయండి. టూల్ కంట్రోల్స్ బార్ పైన విడ్త్ ను 3.5 కు మరియు హైట్ ను 2 కు మార్చండి. దానిని క్యాన్వాస్ యొక్క ఎడమ ఎగువ మూలకు కదిలించండి. రంగును ముదురు ఆకుపచ్చకు మార్చండి. ఇప్పుడు ఒక నమూనాను రూపొందిద్దాం. బేజియర్ టూల్ ను ఎంచుకొని ఒక తరంగాల రేఖను గీయండి. ఆబ్జెక్ట్ మెనూకి వెళ్ళండి. ఫిల్ అండ్ స్ట్రోక్ ను తెరవండి. స్ట్రోక్ రంగును పసుపుకు మార్చండి. ఇప్పుడు తరంగాల రేఖ కింద ఒక సరళ రేఖను గీయండి. రెండు రేఖలను ఎంచుకొని ఎక్స్టెన్షన్ మెనూకి వెళ్ళండి. జనరేట్ ఫ్రమ్ పాత్ పై క్లిక్ చేసి తర్వాత ఇంటర్పోలేట్ పై క్లిక్ చేయండి. ఎక్స్పోనెంట్ విలువ 0గా ఉందా అని తనిఖీ చేయండి. ఇంటర్పోలేషన్ స్టెప్స్ విలువను 30కి మార్చండి. అప్లై బటన్ పై క్లిక్ చేసి తర్వాత క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇంటర్పోలేషన్ ప్రభావం ఇప్పుడు వర్తించబడిందని గమనించండి. ఇంటర్పోలేట్ డిజైన్ కు కొంత ప్రకాశమైన ప్రభావాన్ని ఇద్దాం. డిజైన్ ను ఎంచుకోండి. ఫిల్టర్స్ మెనూకి వెళ్లి షాడోస్ అండ్ గ్లోస్ పై తర్వాత గ్లో పై క్లిక్ చేయండి. డిజైన్ కు వర్తించబడిన ప్రకాశమైన ప్రభావాన్ని గమనించండి. ఇప్పుడు స్పోకెన్ ట్యుటోరియల్ లోగోను దిగుమతి చేద్దాం. నేను దానిని నా డాక్యుమెంట్స్ ఫోల్డర్ లో భద్రపరిచాను. కోడ్ ఫైల్స్ లింక్ లో మీకు ఈ లోగో ఇవ్వబడింది. ఫైల్ కి వెళ్లి ఇంపోర్ట్ పై క్లిక్ చేయండి. లోగోను రీసైజ్ చేసి దానిని ఎగువ ఎడమ మూలలో ఉంచండి. నేను ఇప్పటికే సేవ్ చేసి ఉన్న ఒక లిబ్రే ఆఫీస్ రైటర్ ఫైల్ నుండి విజిటింగ్ కార్డ్ వివరాలను కాపీ చేస్తాను. ఈ ఫైల్ మీకు కోడ్స్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడింది. ఫాంట్ సైజును 12కు మరియు టెక్స్ట్ కలర్ ను తెలుపుకు మార్చండి. స్పోకెన్ ట్యుటోరియల్ పదాన్ని ఎంచుకోండి. ఫాంట్ పరిమాణాన్ని 16కు మార్చి దానిని బోల్డ్ గా చేయండి. ఇప్పుడు స్పోకెన్ ట్యుటోరియల్ కోసం మన విజిటింగ్ కార్డ్ సిద్ధమైనది. తర్వాత మనం విజిటింగ్ కార్డు యొక్క అనేక కాపీలు సృష్టించడం నేర్చుకుంటాం. మనము దీన్ని క్లోనింగ్ పద్ధతి ద్వారా చేయవచ్చు. ఇలా చేయడం కోసం మనం మొదట అన్ని అంశాలను సమూహపరచాలి. అన్ని అంశాలను ఎంచుకోవడానికి Ctrl+A ని నొక్కి వాటిని సమూహపరచడానికి Ctrl+G ని నొక్కండి. ఇప్పుడు ఎడిట్ మెనూకి వెళ్ళండి. క్లోన్ పై క్లిక్ చేసి తర్వాత క్రియేట్ టైల్డ్ క్లోన్స్ పై క్లిక్ చేయండి. క్రియేట్ టైల్డ్ క్లోన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. సిమెట్రీ ట్యాబ్ కింద అడ్డు వరుసల సంఖ్యను 4కి మరియు నిలువు వరుసల సంఖ్యను 3కి మార్చండి. ఇప్పుడు క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి. తరువాత డైలాగ్ బాక్స్ ని మూసివేయండి. విజిటింగ్ కార్డు యొక్క అనేక కాపీలు క్యాన్వాస్ పై కనిపిస్తాయి గమనించండి. ఈ విధంగా మనం విజిటింగ్ కార్డు యొక్క అనేక కాపీలు ముద్రించవచ్చు. మీ దృష్టిని ఎగువ ఎడమవైపు ఉన్న విజిటింగ్ కార్డు వద్దకు మళ్లించండి. దానిపై క్లిక్ చేసి దాని యొక్క స్థానం నుండి కదిలించండి. ఇది అదనపు కాపీగా ఉన్నందున ఇప్పుడు ఈ కార్డును తొలగించండి. ఒకవేళ చేర్చవలసిన కొన్ని మార్పులు ఏమైనా ఉంటే అవి ఏమిటి? మనం విజిటింగ్ కార్డు యొక్క ప్రతి కాపీని మార్చవలసి ఉంటుందా? అలా ఏమీ కాదు. మనం అసలు విజిటింగ్ కార్డులో మాత్రమే దిద్దుబాట్లు చేయవలసి ఉంటుంది. అదే అన్ని కాపీలలో ప్రతిబింబిస్తుంది. దీనిని ప్రయత్నిద్దాం. అసలు కార్డులోని స్పోకెన్ ట్యుటోరియల్ అనే పదంపై డబుల్ క్లిక్ చేసి దానిని గోధుమ రంగుకు మార్చండి. ఈ మార్పు విజిటింగ్ కార్డు యొక్క అన్ని కాపీలలో ప్రతిబింబిస్తాయి గమనించండి. ఇప్పుడు ఫైల్ ను సేవ్ చేద్దాం. ఎస్వీజీ ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. నేను నా ఫైల్ ను సేవ్ చేయడానికి డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంచుకుంటాను. ఇంకా నేను ఫైల్ నేమ్ ను st-visiting-card గా టైప్ చేసి సేవ్ పై క్లిక్ చేస్తాను. దీని తర్వాత మనం ఫైల్ ను పీడీఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేస్తాము. మరోసారి ఫైల్ కి వెళ్లి సేవ్ యాజ్ పై క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్ ను పీడీఎఫ్ కు మార్చి సేవ్ పై క్లిక్ చేయండి.
రిజల్యూషన్ ను 300కి మార్చి ఓకే పై క్లిక్ చేయండి. డెస్క్టాప్ కి వెళ్దాం. ఇక్కడ మనం భద్రపరిచిన ఫైల్ ఉంది. దానిని తెరుద్దాం. మనం సృష్టించిన విజిటింగ్ కార్డులు ఇక్కడ ఉన్నాయి. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి: విజిటింగ్ కార్డు కొరకు సెట్టింగులు, విజిటింగ్ కార్డు యొక్క రూపకల్పన, విజిటింగ్ కార్డు యొక్క బహుళ కాపీలు ముద్రించడానికి సెట్టింగులు. ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. మీ పేరుతో, మీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ యొక్క పేరుతో, మీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ యొక్క లోగోతో, మీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ చిరునామాతో ఒక విజిటింగ్ కార్డును సృష్టించండి. ఈ కింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. దయచేసి దానిని చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి వ్రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT MHRD భారత ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ కింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు.